మీ అందరికీ షాలోమ్ వందనాలు. ప్రియమైనటువంటి మెస్సియా సొసైటీ అయినటువంటి ప్రతి వారికి హృదయపూర్వకమైనటువంటి షాలోమ్ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రతి వారము ఏదో ఒక రకంగా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఎదురైనా మరి పరిశుద్ధమైన గ్రంథములో నుండి దివ్య వాక్యమును అనగా జీవపు వాక్యమును అందించటకును మాకు ఈ యొక్క సమయాన్ని పరమతండ్రి ఇచ్చినందుకు పరమతండ్రి కోట్లాది వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ నా మాటలు కాక మెస్సియా పరిశుద్ధ గ్రంథములో నుండి చెప్పబడుతున్న ఈ వాక్యమును విని గ్రహించు ప్రతి వారు ఖచ్చితంగా ఆశీర్వాదం పడతారని, దీవెం పడతారని, ఇచ్చం పడతారని బైబిల్లో తెలియపరచబడుతుంది. ప్రాముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి మాట లేఖనములో లేక ఆజ్ఞలో ఏమండి ఎవరు రాశారు అయ్యా ఎవరు రాశారు అని చూద్దాం ఒకసారి. ముందుగా ఎవరెవరు ఆశ్రయించుకుంటూ వచ్చారు, ఎక్కడెక్కడ ఆశ్రయించుకుంటూ వచ్చారు, ఎలా ఆశ్రయించుకుంటూ వచ్చారు. చాలామంది అంటుంటారు కదా, అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కుమారులైనటువంటి 12 మంది ఉన్నారు. వారిలో నుండి వచ్చినటువంటి మోషే ఆయన 3వ కుమారుడైనటువంటి లేవి గోత్రం నుండి వచ్చిన మరి మోషే వారి ద్వారా ఈ ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ఈ పరిశుద్ధమైన లేఖనములు యాకోబు సంతానం నుండి లేఖనము మనకు తెలియపరచబడిందని మనం చాలామంది సేవకులు దీన్ని వివరిస్తున్నారు. కానీ అంతకంటే ముందే వీటిని గ్రహించి ఆచరించినట్లుగా కొంతమంది ప్రవక్తలు కనపడతా ఉన్నారు. వారెవరో ముందుగా మొట్టమొదటిగా చదువుకుందాని చూద్దాం ఒకసారి. ఆది కాండము దయతో మరి సంపద బాబు నువ్వు దగ్గర బాగుంటుంది అనుకుంటా, చదువు కొంచెం. ఆది కాండము 26వ అధ్యాయము 5వ వచనం తీసావమ్మా, చదువు తల్లి. నువ్వు చదివయా, నువ్వు దగ్గర కూర్చోవచ్చు. 26వ అధ్యాయము 5వ వచనం, 26, 5 వచనాలు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొని చెప్పాను. ఇంకా నువ్వు చదువు కింద. సరే, అక్కడ అవుతాయి. ఇప్పుడు వీటిని ఎవరు చెప్పారు? ముందుగా పరమతండ్రి చెప్పినట్టుగా మనకు కనపడుతున్నా లేదా? దాన్ని ఎవరు పాటించారట? అబ్రహాం ఎవరు? ఇస్సాకు తండ్రి. అబ్రహాం ఉన్నప్పుడు ఆజ్ఞలు రాయలేదు ఇంకా. మరి అబ్రహాంకి ఎలా తెలుసు బాబు చక్ర? అబ్రహాంకి ఎలా తెలుసు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు రాసింది మోషే ద్వారా పరమతండ్రి రాసిచ్చాడు కదా. అసలు పరమతండ్రి ఎక్కడ రాశాడు, ఎప్పుడు రాశాడు చూస్తే నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం చూడండి. 31:18 చూడండి. తీసారా? నాకు కొద్దిగా లేట్ చేయబాకుండా, ఎందుకంటే నాకు 31:18. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట సాలించిన తరువాత ఆయన ఏంటంట? ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చారు. హల్లెలూయా. ఎవరు రాశారు, ఎవరు చేతికిచ్చారు బాబు? ఎవరు రాశారు, ఎవరికి ఎవరిచ్చారు చెప్పండి. ఎవరికి ఎవరిచ్చారు చెప్పండి బాబు. దేవుడు తన వేలుతో రాశాడు. రాసి ఎవరికి ఇచ్చాడు? ఎస్. ఎందుకట? కింద చదువునాను, చదువు ఎలాగనే. మోషే కొండ దిగకుండా కడుగు చేయుట
ప్రజలు చూచినప్పుడు ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆ అహరోను వద్దకు ఆ కూడి వచ్చి ఆ లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చూశారా? చేయము. ఇక్కడ ఆగుదాని. ఇక్కడ ఏం చెప్పారు? 18వ వచనం అయిపోయింది. 31, 32 చదువుతున్నాం మనం, అంతేనా? కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మోసే ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మోసే పరమ తండ్రి మోసే ఎలా ఉన్నారంటే సంభాషణ చేస్తున్నారు ఇద్దరు. బాబు నేను ఇలా రాశానురా, ఈ విధంగా మీరు ఆచరించండి, అనుసరించండి, ఈ విధంగా నడుచుకోండి అని చెప్పి ఆ విధానం చెబుతున్నందువలన ఆలస్యమైనందువలన ప్రజలందరూ ఏం చేస్తున్నారట? పోయి మాకు నాయకుడు లేడు, మోసే మాత్రం పోయాడు, ఆయన ఏదో మరి ఆలస్యమైంది, రావట్లేదు, ఆయన ఏదో కథ అయిపోయింది, అందుకు మాకు ముందు నడిపించడానికి ఒక నాయకుడు కావాలని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ ఆరోను మొరపెట్టారట. ఆరోను ఏం చేశాడు? మీ అందరి దగ్గర బంగారాలను తీసుకొచ్చి ఒక పెట్టనని చెప్పి వారందరూ బంగారం అంతా బంగారం ఎండి మొత్తం తీసుకొచ్చి ఆడ పెడితే దాన్ని కరగబెట్టి ఏం చేశాడట? దూడను తయారు చేశాడట. ఇప్పుడు పరమ తండ్రి ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళే రూపం ఏర్పాటు చేసుకున్నారు. అసలు రూపం ఏంటి? వాక్యమే రూపం కదా. వాక్యమైన రూపం శాసనాలనే మోసే చేతికి యావే తండ్రి ఇస్తే ఈరే రూపం పెట్టుకున్నారు, దూడ రూపాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు దూడ రూపానికి శాసనమగల రూపానికి ఏమైనా సంబంధమైనటువంటిది అని అంటారా? లేదు. మరి ప్రజలు ఇప్పుడు దేన్ని చూస్తున్నారు? దూడను చూస్తున్నారా లేక శాసనాలను చూస్తున్నారా? దూడను చూస్తున్నారు. ఇవాళ అమ్మా ఆల్ క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి ప్రతి వారు ఏం చూస్తున్నారంటే చిత్రాలు చూస్తున్నారు. అవునా కాదా? చిత్రాలను చూస్తున్నారు. కానీ అంతరంగంలో నుండి వచ్చేటువంటి మహిమతో కూడినటువంటి ఆత్మ సంబంధమైన వాక్యమును గ్రహించేవారు లేకపోయారు ఈనాడు. ఉన్నారా? వాక్యమును గ్రహించేవారు లేకపోయారు ఈరోజు. వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? చర్చికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? చర్చికి వెళ్తే చర్చికి వెళ్ళినటువంటి వారు ఏం చేయాలట? ఇప్పుడు 10 ఆజ్ఞలు చదువుకున్నాం కదా మనం. 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? మోసే రాశాడు కదా. చదువుకుందాం ఒకసారి. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయము. నిర్గమకాండము 24వ అధ్యాయము. కొద్దిగా స్పీడ్గా ఉండాలి నాకు. 12వ వచనం. అప్పుడు యావే మోసేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుమో, నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చదనగా. పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు చెప్పండి బాబు. ఈనాడు చెబుతున్న వారందరూ ఏం చెప్తున్నారు? ఏం వింటున్నారు? వెంకటమ్మా, ఏం వింటున్నారు? ఏం చెప్తున్నారు? ఏం అనుసరిస్తున్నారు? ఇక్కడ ఏం చెప్పాడయ్యా? మోసేతో ఇట్టనేనట, నీవు కొండ ఎక్కి నా యొద్దకు రా అనేనా, వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించున్నట్లు అట. ఏమయ్యా ఇటనండి, వారికి నీ ఇష్ట ప్రకారం బోధించవద్దు, నీ ఇష్ట ప్రకారంగా ఏది పడితే అది చెప్పవద్దు. అవునా కదా? నీ ఆలోచన ప్రకారము చెప్పుట కాదు, నీ ఇష్టానుసారమైనటువంటి విషయాలు చెప్పడం కాదు అక్కడ. కనుక నేను రాసిన మాటలు మాత్రమే, నేను రాసినటువంటి లేఖనములు అనగా వీటిని ఆజ్ఞగల ధర్మశాస్త్రము అంటారన్నమాట. ఈ లేఖనములను రాసి నీకు ఇస్తున్నాను. ఇశ్రాయేలుల మధ్యకు వెళ్ళి ఏం చేయమన్నాడు? దీన్ని బోధించండి. అవునా కాదా? దీన్ని బోధించండి అని చెప్పాడు. అయితే ఒక మాట బాగా గమనించాలా. అదే నిర్గమకాండములో 20వ అధ్యాయంలో ఏమంటున్నారు? ఇక్కడ 20వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట 12వ వచనం చదవండి. నేను చదువుతాను చూడండి. నీ ఎలోహిమైన యావే నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుడి. ఏం చేయాలట? సన్మానించాలట. సన్మానించడం అంటే ఏంటి? కొత్త సాలో తెచ్చి కప్పటమా? లేక పువ్వులు తీసుకొచ్చి అలంకరించడమా? అమ్మా ఏంటి? ఏమయ్యా ఏంటి? అలా కాదు. కానీ సన్మానం అంటే వారికి ఇష్టమైన
రీతిలో వారిని సంతోషపరచడమే సన్మానం. అలా చేస్తే ఏమవుతాడట? దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే నువ్వు జీవించు కాలమంతా దీర్ఘాయువు, సుఖ సంతోషములతో జీవిస్తావు. ఏ ఆటంకములు రావు, ఏ ప్రమాదము నీకు రాదు, ఏ అపాయం నిన్ను చుట్టుకోదు, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. అది నా మాట విను, నమ్ము అని వాక్యం చెబుతుంటే ఈరే నమ్ముతున్నారు, ఏ వింటున్నారు? ప్రతి ఇంటిని చూడండి. ప్రతి ఇల్లు అనగా హృదయమే ఆయన ఇల్లు, అవునా కాదా? ఈ ఇంట్లో ఏముంటుంది? వాక్యం ఉంటలేదు. ఏముంటుంది? ఆచరణ ఉంటుంది. ఏముంటుంది? చిత్రాలు ఉంటున్నాయి. చూడండి, చాలామంది కొన్ని ఇళ్లలో ఏముంటాయి అంటే విచిత్రమైన చిత్రాలు కనపడుతుంటాయి, విచిత్రమైనటువంటి. కానీ ఆయన రూపం ఏంటంట? సామెతల గ్రంథము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము త్వరగా తీసుకోండి దయతో. సామెతల గ్రంథము తీసారా? 30వ అధ్యాయము అమ్మా మొదటి వచ్చినవే. దేవతి అనగా యాకాయ కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలుకును ఒక్కాలుకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎవరాట వీరు? పశుప్రాయులట. నాలాంటి పశుప్రాయులు లేరు. నరులకున్న వివేచన నాకు లేదు. ఇక్కడ 3వ వచనం అంటాడు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవునిని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఏం పొందలేదట అయ్యా? అది దేవునిని గూర్చిన జ్ఞానం పొందలేదు. దేవునిని గూర్చినటువంటి జ్ఞానమే పొందితే అయ్యా, దేవునిని గూర్చినటువంటి జ్ఞానమే పొందితే ఏ విధంగా చెప్పబడుతుంది తెలుసా? నువ్వు జ్ఞానానుసారమైనటువంటి జీవితం జీవిస్తే జ్ఞానం నిన్ను బ్రతికిస్తుంది, జ్ఞానం నిన్ను నడిపిస్తుంది, జ్ఞానము నిన్ను సర్వ స్వతంత్రులను చేస్తుంది, జ్ఞానము లోకములో ఉన్నత స్థాయిని నడిపిస్తుంది. జ్ఞానము అంటే వాక్యమే జ్ఞానము, గ్రహించుటే జ్ఞానము. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యాసించిన వెడల, తెలివికై మొరపెట్టిన వెడల, వివేచనకై మనవి చేసిన వెడల, ఎండిని వెతికినట్లు దాన్ని వెతికిన వెడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన వెడల, 50 భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఎలోయమును గూర్చిన విజ్ఞానము నీకు లభించును. 50 జ్ఞానమునిచ్చు వాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. పరమ తండ్రికి స్తోత్రం. తెలివి జ్ఞానము ఎవరి నోటి నుంచి వచ్చినాయట? జ్ఞానహీనుడు అవుతుడట, హఠాత్తుగా మరణం అవుతుడట. జ్ఞానహీనులు ఏమవుతుడట? హఠాత్తుగా తెలియకుండా శాపగ్రస్తులు అవుతుడట. జ్ఞానహీనులు ఏమవుతారట? హఠాత్తుగా తెలియకుండా కుటుంబము మొక్కలైపోతుంటారట. హఠాత్తుగా తెలియకుండా తల్లి మాట తల్లి మాట పిల్లల మాట తండ్రి మాట ఇతరులు కూడా నమ్మని సత్యము కానటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారుగా మిగిలిపోతున్నారు అన్నట్లుగా బైబులు మనకి తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, గ్రహించాలి. నీ కుమారుడిని మాట వింటలేదు, నీ తల్లి మాట నువ్వు వింటలేదు, నీ తండ్రి మాట నువ్వు వింటలేదు. కుమారుడా ఇగో ఇలా నువ్వు ఉండాలి అంటే కుమారుడు ఏమైపోతాడో? అంతా నాకు తెలుసులే, అంతా నా ఇష్టములే, అంతా నా ఇష్ట ప్రకారం నడుస్తలే. ఏమైపోతారు? శిథిలమైపోతారు. బైబిల్లో ఉంది. అలా అని కాదు, కానీ వాక్యము జ్ఞానము ఎలానట? జ్ఞానము గలవాడట ఏం చేయాలట? హృదయపూర్వకంగా వాటిని వివేచించాలట. వివేచన అంటే ఏంటి? వినాలట. అమ్మా, వివేచన వినాలట. వివేచన అనగా వాక్యము. చూడండి 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధలు చేయును. ఏం చేస్తారటమ్మా?
యథార్థవంతులను 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 ఎస్, ఇది మాట గట్టిగా పలకాలని నేను ఇంతసేపు అడిగాను. యథార్థవంతులు ఏం చేస్తున్నారట? వర్ధలు చేస్తుండట. అలాగే నేను కింద చదవండి. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడేమో నున్నాడు. పరమ తండ్రి స్తోత్రం. చూసారా, యుక్త మార్గానికి ఆయన కేడేమాట అంటే ఎంత గంభీరమైనటువంటి సత్యము గ్రహించగలరా? 8వ వచనం కూడా చదవండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. పరమ తండ్రికి స్తోత్రం. ఈ ప్రవర్తన ఏంటిదో గ్రహించవలసినటువంటి అవసరత నీకు లేకపోలేదని మర్చిపోవద్దు. సుమి జాగ్రత్త. నీ ప్రవర్తన ఏంటిది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన అనేటువంటి నీ జీవితము ఎలా గడుపుతున్నావో నువ్వు ఎరిగి ఉన్నావా? లోకములో ఇంపైనటువంటి విధానము అంటే ఇంపైన సువాసన గలవారై మెస్సీయకు సమాధానంగా ఉండవలసినటువంటి వారై ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారట? గ్రహించినటువంటి వారై ఉన్నారట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా తీయండి నాకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదట అనుకుంటా. జక్రా కావున మీరు ప్రియమైన పిల్లల వలె హల్లెలూయా ఎలా ఉండాలట? ప్రియమైన అంటే అర్థం ఏంటి? సంపద బాబు, ప్రియమైన అనగా ఏంటట? ఎస్, ఎవరికి ఇష్టమైన? లోకానికా లేకపోతే ఎలోహింకా? లోకానికి ఇష్టంగా ఉంటే ఏమైతున్నట? లోకానికి ఇష్టమైతే ఇక్కడ సామెతల గ్రంథం చదువుకున్నాం కదా, ఏమైతుందంట? అంతే. మళ్ళీ చదవండి 7వ వచనం సామెతలు. ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నాం మనం? 2వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడే చదివారు కదా అమ్మా. వాక్యం అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధల చేయును, యుక్త మార్గంలో తప్పక నడుచుకొని వారికి ఆయన కేడేము నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఏం చేస్తున్నాడట? ప్రవర్తన కాస్తున్నాడట, కనిపెడుతున్నాడట. నీ నడతలు, నీ మాట, నీ విధానము, నీ క్రియ, నీ యథార్థత, నీ ప్రవర్తన మొదటి నుండి అమ్మా కాళ్ళు కొంచెం వెనక్కి మలవడమ్మా, ఎదురు మలవద్దు. కనుక ఎప్పుడైనా ఏదైనా ఏ విధంగా ఉండాలట? ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలంట. ఏమండి? ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలంట. అందుకే ఆజ్ఞలు మనం చదువుకున్నది ఏంటంట? ఏం చదువుకున్నాం? నరహత్య చేయవద్దు. వద్దు అంటే అక్కడ వ్యభిచారము చేయవద్దు. ఇంకేంటట? ఇప్పుడు చదువుకున్నాం కదా, అవి జ్ఞాపకం లేవా? అంటే ఈ విధంగా చెప్పుచున్నప్పుడు మనుషులు ఏమై ఉన్నారు? ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారండి ఈ మాటలు? యావే చెప్పారు. అసలు మనుషులు రాసినట్టుగా, మనుషులు చెప్పినట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆ ప్రవర్తన ఎలోహిముకు హేయులు అని ఉంది బైబుల్లో. ఆ ప్రవర్తన ఎలోహిముకు ఇష్టలు కారంట. అప్రవర్తన కలిగినటువంటి వారు ఎలోహిము పట్ల సునాశనానికి గురయ్యేటువంటి వారంట. అందుకే మనము చెప్పుకోవాల్సిన ప్రతిదిగా కూడా 8వ వచనం కూడా చూడండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. పరమ తండ్రికి స్తోత్ర. నిన్ను కనిపెడతా ఉన్నాడు. నీ నడవడికప్ప కనిపెడుతున్నాడు. నీ ప్రవర్తన కనిపెడుతున్నాడు. నీ క్రియలు కనిపెడుతున్నాడు. నీ ఉద్దేశము కనిపెడుతున్నాడు. నీ విశ్వాసము కనిపెడుతున్నాడు. అదేవిధంగా నీ జీవితం అంతటా నిన్ను స్టడీ చేస్తుండే ఏ రోజుకి ఆ రోజే. మాయ పుచ్చటం అనేది మాయ వేషం వేసుకున్నట. ఏంటట? ఆరోన్ దగ్గర వీరు ఏం చేశారు? వీరు మాకు నాయకుడు కావాలా? ఏ నాయకుడు కావాలా? ఎక్కడికి? స్వనాశనానికా?
సామెతలో చాలా ఉన్నాయి, అవి చదివించడం ముఖ్యం కాదు. అలా మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కాదు. ఇనువారికి కానీ ఇప్పుడు మందిరంలో ఉన్నవారికి కానీ ఎవరికైనానో నాకు కానీ ఒకటే కొలత. చూడండి ఒకసారి సంఖ్యాకాండము, త్వరగా సంఖ్యాకాండము సంఖ్యాకాండము తీసారా 15వ అధ్యాయము. అమ్మా సమయం చూసుకో, టైం ఎక్కువైంది. 39వ వచనం. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ ఎలోయీముకి ప్రతిష్ఠులై ఉండునట్లు మునపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి హల్లెలూయా పరమతండ్రికి స్తోత్రం. ఏం చేయాలట సమర్థ బాబు? అక్కడే చెప్తున్న మాటలు, మీరు నా ఆకలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ ఎలోయీముకు ప్రతిష్ఠితులో లై ఉండునట్లు మునపటి వలె కోరినవన్నిటిని బట్టి చూచిన వాటిని అన్నిటి బట్టి ఏం చేశారట? వ్యభిచరింపక. అలా చేస్తే వ్యభిచారులు అయిపోతున్నారు. వ్యభిచరింపవద్దు అంటే అర్థం ఏంటి? వ్యభిచారం అంటే లోక సంబంధమైన క్రియ కాక నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి విడనాడి నీ వ్యర్థమైన ప్రాపణలు చేస్తే వ్యభిచారము కాదా? నీ భర్త, నీ ఎలోయీము నీ భర్తను మోసం చేసినట్టు కాదా? నీ భర్తకు నువ్వు వేసు వేసుకున్నట్టు కాదా? నీ జీవితము ముస్కరులు కారా? జ్ఞానహీనులు కారా? తెలివి తక్కువ వారు హఠాత్తుగా మరణమవుతారని సామెతల్లో ఉందన్నమాట. ఎందుకు? అట్టి ప్రవర్తన గలవారై ఉండి దేవుణ్ణి దేవుణ్ణి మోసం చేయటం ఎంతకాలము? దేవుని ఈ విధంగా ఎంతకాలం మనము ఈ రీతిలో నడిపించాలని ఆశపడుతున్నారు. అదేవిధంగా చూద్దాం ఒకసారి. అదే సంఖ్యాకాండంలో 36వ అధ్యాయం. అమ్మా నీ ఫోన్ ఆపమ్మా. 36వ అధ్యాయము తీసారా? 13వ వచనం, లాస్ట్ వచనం అదే. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యావే మోసే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. పరమతండ్రికి స్తోత్రం. ఇంకేం చెప్పాలా? ఎవరు రాశారయా? మోసే రాశాడు. తలకాలేనుడు చెప్పడం కాదు, జ్ఞానీయుడు వింటాం కాదు. సుమి జాగ్రత్త. వింటున్నామని కాదు, గ్రహింపు ఉండాలి మనిషికి. ఇంతకుముందు మనం చదువుకోవడం వివేచన ఎవరిదంట? నిన్ను సృష్టించినటువంటి యావేది. జ్ఞాన వివేకములు ఆయనవి. సామెతలో చదువుకున్నాం కదా. జ్ఞానహీనులైనటువంటి వారు భ్రష్టులు అవుతారు. అవునంటారా కాదంటారా? భ్రష్టులు అంటే దొంగతనం చేస్తారు అంటే ఇంకా ఇలా చెప్పబడినటువంటి ప్రతి ఆజ్ఞలో ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్గా చేయడానికి ఇష్టపడతారట. ఇది ఎవరంటే భ్రష్టులు. ఇంకో పేరేంటట? ఇంకో పేరేంటంట? భక్తి హీనులు. ఇంకా పేరు పెట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా నిజంగా ఈనాడు సబ్బాతు ఆశ్రయించే వారుగా కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ఎందుకనంటే ఆజ్ఞ కదా అని చదివి వదిలిపెట్టకూడదు. వస్తుంది జాగ్రత్త. నీ ప్రవర్తన అంతటా జాగ్రత్తగా ఉండటం అనేది మనం తెలుసుకోకపోతే ఆయనకి హేయులమై ఉంటాను. మన ప్రవర్తన ఆయన లెక్కిస్తున్న సంగతి మర్చిపోవద్దు. సుమి జాగ్రత్త అని నేనంటలేదు. పరమతండ్రి యావే చెప్తుంది గ్రంథములు లెక్కింపడిన మాటలు. అదేవిధంగా అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము క్రమంగానే పుస్తకాలు ఏమంటే వస్తా ఖచ్చితంగా. ద్వితీయోపదేశ కాండము తీసారా? 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ ఎలోయమైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. పరమతండ్రి స్తోత్రం. ఎవరిచ్చిన ఆజ్ఞలు? యావే రాసి మోసకి ఇస్తే మోసే ఏమంటాడో, నాకు నేను రాయలేదు ఇవి, నాకు నేను చెప్పట్లేదు ఇవి,
నాకు ఒక ఆయన సృష్టికర్త ఉన్నాడు. ఆయన చెప్తున్నా, ఆయన రాసిచ్చినటువంటి వర్తమానమే నీకు తెలియపరుస్తున్నాను. పరమ తండ్రికి స్తోత్రం. నీ సొంత ప్రవర్తన, నీ సొంత ఆలోచన, నీ సొంత స్పీచ్, నీ సొంత విధానము, నీ సొంత విధానమైనటువంటి ప్రయత్న, అది నీ ఇష్టం అనుకుంటున్నారా? అయితే నిష్టమైతే నీవే సాక్షి అంటాడు. అంతా నా ఇష్టం, ఇదంతా నా ఇష్టం. ఎందుకు? స్వనాశనానికి నీ ఇష్టం. దేనికో కాదు, స్వనాశనానికి ఇష్టం. అంతగా మించి ఇంకోటి కాదు. యావే తండ్రి ఏం చెప్పాడు, యావే తండ్రి ఏమంటున్నాడు అలాగనే చదవండి. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. పరమ తండ్రికి స్తోత్రం. నేను తప్ప వేరొక ఎలోహిము నీకు ఉండకూడదని ఆజ్ఞలో చెప్పితే ఈ జ్ఞానహీనులైనటువంటి వారు, మోసేవారు రాకపోతే వీరేం చేస్తున్నారండి? కింద సంపద బాబు, వీరేం చేస్తున్నారు? కింద ఒక రూపాన్ని తయారు చేసి ఈయన మాకు సృష్టికర్త అంటారు. వీరు దోషులు కారా? వీరు వ్యభిచారులు కారా? వీరు మాట తప్పిన వారు కారా? వాక్యాన్ని ఏం చేయబడ్డారు? వీరు విసర్జించిన వారు కారా? అంటే వ్యభిచారులు కారా? వాక్యమును వాక్య ప్రకారం అనుసరించువారు నా హృదయానుసారులు అన్నారు. నన్ను సంతోషపరిచేవారు అన్నారు. నన్ను ఇష్టపరుస్తున్నటువంటి వారు అన్నారు. అందుకే యాశ్వమశివాన్ని భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయన తపోస్థానం చేటుకు వెళ్ళినప్పుడు ఆయన పావురం వలె ఆత్మ దిగివచ్చి ఆయన అంటుండ అక్కడ, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పట్ల దేవుడు ఎప్పుడైనానో ఎలోహిము నిన్ను చూసి, నీ యొక్క ప్రవర్తన చూసి, నీ క్రియలు చూసి, నీ నడవడికలు చూసి ఆయన ఎప్పుడైనా సంతోషించాడా లేక దుఃఖిస్తున్నాడా? బైబిల్లో ఉంది, ఆది కాండములో ఉన్నటువంటి మాటలు. ఆయన దినవేళ ప్రజల కొరకు ఏడుస్తూ ఉన్నాడంట, దుఃఖిస్తున్నాడు. అందుకే ఏది ఏమైనా పరమ తండ్రిని ఏడిపించేవారిగా ఉండవద్దు, సంతోషపరిచేవారిగా ఉండాలి. ఏడిపించేవారిగా ఉన్నవారు ఎవరట? అంతే కదా, మరి అంతే కదా. ఒక తిమోతి గారు ఒక విషయం చెప్పారు, అదేని కాదు కానీ ఒక విషయం ఏంటంటే, నన్ను చాలామంది ప్రశ్నిస్తారండి. నా స్థాయి, నా స్థితి నువ్వు ఎరిగావు కదా, అంచెలు వేస్తుంటారు అంగుళాల మీద. నన్ను అంచెలు వేసి అవి ఇంతే కదా అంటారు. కానీ నా దగ్గర సర్వసృష్టికర్త ఆయుధం ఉన్న సంగతి వారికి తెలియదు. కానీ కత్తి లేని వాడు యుద్ధానికి పోతే ఏం చేస్తాడు? ఏం చేయబడతాడు? చంపబడతాడు. నువ్వు కత్తితో పోతే ఏమవుతుంది? ఇతరులను ఖండిస్తావు తప్ప నువ్వు ఖండింపబడవు. అందుకే బైబిల్ పట్టినటువంటి వారికి ఎందుకు మనశ్శాంతి రావట్లేదు? చర్చికి వెళ్తున్నటువంటి వారికి ఎందుకు సమాధానం రాకపోతుంది? చర్చికి వెళ్తున్నటువంటి వారు ప్రార్థన మీకు ఎందుకు ఫలించలేకపోతుంది? అమ్మా, నిద్రపోతున్నావా? ధ్యానిస్తున్నారా? కనుక గ్రహించాల వాక్యాన్ని. జ్ఞాని గ్రహించరు. ఒక వాక్యం చెబుతోంది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును చక్కపరుస్తున్నట్టు. ఎలాగా? స్త్రీ అంటే సంఘం ఉంది, కుటుంబ స్త్రీలకు కూడా వస్తుంది. స్త్రీ ఎలా ఉండాలట? చక్కపరుచుకోవాలి. కానీ ఓడబిక్కోవద్దు, వేసి వేసుకోవద్దు. వేసుకుంటే ఏమవుతుంది? పరమతండ్రి పట్ల ఏమవుతున్నాం? దోషులం అయిపోతున్నాం. ఆ విధంగా ఆయన మనం ఏం చేయబోతుండో స్వనాశనానికి గురి చేయబోతుండో. అట్టి యొక్క వాటికి మనము ఇష్టపడదానా? అలాగే కింద కథ చదవండి. 4వ వచనంలో ఉన్న మనం, మీ ఎలోహిమైన యావేను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. పరమతండ్రికి స్తోత్రం. మీరు యావేకు మీరు హత్తులై ఉన్నట్టయితే అంటే అర్థం ఏంటి? యావే వాక్యము, అది ఎందు వాక్యము ఎలోహిము వాక్యమై ఉండను. వాక్యం అనగా ఎలోహిము రూపం కాదు, విగ్రహాలు కాదు, వాక్యము. వాక్యానికి కట్టుబడి ఉన్నారా? వాక్యాన్ని అనుసరిస్తున్నారా?
వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారా? మీరు ఈ వాక్య ప్రకారం జీవిస్తే, అందుకంటాను యోహాను సువార్తలో, నా ఊతపద్మాది ఎక్కువ, నా అందులో మీరు, మీ అందరూ నా మాటలో నిలిచి ఉండని వరలా మీకేది ఇష్టమో నన్ను అడుగు, అది నీకు అనుగ్రహింపజేస్తా, నీకు ఇస్తా అంటాడు. నువ్వు అడుగు, నా వాక్య ప్రకారం ఉండి నువ్వు నన్ను అడుగు. పండుబోతుల జీవితం, తిరుగుబోతుల జీవితము, ఇంకా అనేకమైనటువంటి జీవితాలతో జీవిస్తూ దేవుణ్ణి స్తుతించుడి. ఏంటయ్యా స్తుతించేది? దురాత్మ కూడా స్తుతిస్తుంది. ఏ గ్రంథంలో అంటాడు, దేవదూతలంతా ఒక సమూహంలో కూర్చొని ఆయన్ని స్తుతిస్తున్నారట. ఆ సమయంలో ఒకళ్ళు వెళ్ళారట, యావే తండ్రి అడుగుతున్నాడ, హలో ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటే ఏమంటాడు? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. నేను అటు ఎటు, అటు ఇది ఇటు అభిషేకాన్ని కాదు, ఇటు నీతిమంతుని కాదు, అటు ఇటు. ఏమంటుందండి? అటు ఇటు ఎందుకు? ఎవరు చెప్పారు నీకు? ఎవరు తిరగమన్నారు నేను? నన్ను అతుక్కోనుండు. ఇక్కడ ఏమండు? అతుక్కోనుండు. ఏమై ఉంటారట? అక్కడ వాక్యం చూడండి, ఏమై ఉంటారట? 4వ వచనం మన చదువుకోండి. సజీవులై ఉందురు అంటే మృతులు గారు, సజీవులు. తర్వాత జ్ఞానం గలవారు, తర్వాత ఐశ్వర్యం గలవారు, తర్వాత ఏ కొదవలేనటువంటి వారై ఉంటారు. చూద్దాం ఒకసారి. అలాగనే పూర్తిగా 5వ వచనం కూడా చూడండి. నీ ఎలోహిమైన యావే నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకున్న బోవు దేశము మీరు ఆచరింప వలసిన కట్టలను విధులను మీకు నేర్పితే నీ పరమ తండ్రికి స్తోత్రం. మీరు ఎక్కడ ఉండాలట? మీరు ఏ దేశములో నివాసం చేస్తారో అక్కడ మీరు స్వాధీనపరుచుకున్న పోటుకునో, మీరు స్వతంత్రముగా ఉన్నట్టుకునో ఈ స్వేచ్ఛ ఇచ్చాడండి మనకు. నిజమంటారా కాదంటారా? మరి అలా ఉండాలా? ఆయన ఏం చేశాడు? కట్టడలను విధులను మీకు నేర్పితిని అన్నాడు. అంటే వాక్యమును మీకు నేర్పాను. ఏమండి? వాక్యమును మీకు చేతికి అప్పగించాను, మీకు నేర్పాను. ఇలా జీవించండి, ఇలా జీవిస్తే ఇలా మీకు ఆశీర్వాదం వస్తుంది, ఇలా జీవిస్తే మీకు ఐశ్వర్యం వస్తుంది, ఇలా జీవిస్తే మీరు దీవింపబడుతున్నారు, అనేక రకరకాలుగా వెచ్చింపబడుతున్నారని చెప్పుతున్నటువంటి మాటల్లో నుండి చెప్పుతుంటే ఈరేమైపోతున్నారు? ఏమైపోతున్నారు? భ్రష్టులు అయిపోతున్నారు. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21 నుంచి చదవండి. 20 నుంచి చదవండి. 20 నుంచి బాగా గమనించాలా? నా కుమారుడా, ఎవరి మాట ఆలకించాలా? ఎలోహిం చెప్తున్న మాటలు ఆలకించొద్దా? ఎలోహిం మాటలు ఆలకించాలా వద్దా? అంటే నువ్వు ఎవరిని ఆలకిస్తున్నావు? లోకాన్నా? అందుకే పాట రూపంలో కూడా నేను ఇప్పుడు బాగా బాగోదులేండి, ఇక్కడ వీడియో అవుతుంది కనుక మధ్యలో. అలాగనే నా కుమారుడా నా మాటలు ఆలకించము, నా వాక్యములకు ఏం చేయాలట? వాక్యముకు చెవి యొక్కు, లోకానికి కాదు. ఇక్కడ ఆరోన్ దగ్గర రూపాలకు కాదు. ఏ సంజయరావు దగ్గర పట్టుకొని 10 మంది ఉండరు. పలా చర్చికి పోండి, 500 మంది, 1000 మంది, 10,000 మంది. దేనికి? ఎలాగా? ఎందుకు? జక్రయ్య నువ్వు చెప్పాలా? ఎందుకు? అబ్బా జక్రయ్య చెప్పు. అబ్బా అలే చెప్పాడండి అయ్యగారు, అలే చెప్పు. ఏం చెప్పాడా అంటే అబ్బా భలే చెప్పు. ఏంటే అబ్బాలేగా? అబ్బా అబ్బా ఏంటి చెప్పు ముందు. అబ్బా ఏ సుట్టు కలిగింది నీకు, లేకపోతే ఏం టేస్ట్ వచ్చింది నీకు అది చెప్పు. అబ్బా ఏంటి చెప్పు ఫస్ట్. అబ్బా అంతే కదా, అంతే కదా. అందుకొరకే వింటున్న మాటల్లో మనకేం కలగాలి? మార్పు కలగాల. వింటున్న మాటల్లో మనకి సిగురు రావాలా, విశ్వాస సిగురు రావాలా. నువ్వు యేసు వేసుకొని ప్రభు అయినటువంటి యాషువ యేసుని ధరించుకొని ఏం చేస్తున్నావు? మోసాలు చేస్తున్నావు, స్వనాశనానికి గురి అవుతున్నావు. కారణం ఎవరు? అప్పుడు సాతాను గాడు వచ్చి ఆరోపిస్తాడు. ఇదిగో ఇదిగో నీ కుమారుడు, ఇదిగో సజవరావు చూడు, వాడి ప్రవర్తన, వాడి నడక, వాడి ఉద్దేశము, వాడి క్రియలు చూడు ఎలా ఉన్నాయో చెప్తాడా లేదా?
అందుకే దీనివల్ల ఆయన దుఃఖిస్తున్నాడు. నిన్ను బట్టి మనందరిని బట్టి. విశ్వాసులు అన్నటువంటి వారు అహంకారులు, అహంభావులు, అవివేకులు. ఎందుకో తెలుసా? విశ్వాసంలో ఎలా ఉండాలంటే దరిదాపుగా విశ్వాసంలో కొంతమంది ఉన్నారు. ఎన్ని రకాలుగా ఉన్నారంటే ఇది నాకు సబ్జెక్ట్ కాదు. విశ్వాసంలో కొన్ని మాత్రము చెప్పి నేను ముందుకెళ్దామని నేను ఆశపడుతున్నాను. వాక్యము వెలుగులో విశ్వాసము. 1, విశ్వాసము లేని పిల్లలంట. ద్వితీయోపదేశ కాండములో ఉందన్నమాట. నేను అన్ని చెప్పడం కాదు, ఎన్నో ఇలా చెప్పుకుంటూ వస్తున్నా. ఎన్నో మీరు కొటేషన్ చేస్తున్నారు, దాన్ని కొటేషన్ చేసుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు. అందుకే అక్కడ అంటున్నటువంటి మాటలు. ఇంకోటి అంటాడు, విశ్వాసము లేని మూర్ఖులంట. విశ్వాసము లేని మూర్ఖులంట. విశ్వాసం అంటే ఏంటి ఇప్పుడు? విశ్వాసం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ? చూసుకో. విశ్వాసం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ? చెప్పండి. విశ్వాసం విశ్వసించుట, అనుసరించుట, నడుచుకునుట, నమ్మకాన్ని రుజువు చేయుట. విశ్వసించండి. విశ్వాసము లేని వారు నా వారు కారు. విశ్వసించినటువంటి వారు నా వారు కారు. నా యొద్దకు రాకపోతే నీకు విశ్వాసం లేదు, నా మీద నమ్మకం లేదు. అటువంటి వారు ఎవరట? మూర్ఖులంట. లూకా సువార్తలో ఉంది 9వ అధ్యాయంలో 24వ వచనంలో. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇంకంటాడు అల్ప విశ్వాసులంట. మత్తయి 8లో ఉంది. అదేవిధంగా చెప్తున్నటువంటి మాటలు బలహీనమైనటువంటి విశ్వాసులట. చూసారా? విశ్వాసులు ఎన్ని రకాలు ఉన్నారండి? బలహీనమైనటువంటి విశ్వాసులు ఉన్నారు, మృతమైనటువంటి విశ్వాసులట. అంటే మనిషి బతికున్నారు కానీ క్రియల మృతము. బ్రతికున్నారు కానీ క్రియల మృతము. కనుకట్టుకురప్పమ్మ. క్రియల మృతము. ఎందుకు అంటే అదేవిధంగా ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే స్థిర విశ్వాసము కోల్పోయిన వారు, లేనివారు, అవివేకులు. కనుక అలా చెబుతున్నటువంటి మాట అమూల్యమైన విశ్వాసము. ఇంకంటాడు అతి పరిశుద్ధమైన విశ్వాసము కలిగి ఉన్నారా? ఈ గ్రంథములో మనకిస్తున్నటువంటి ఈ మాటల్లో మనము ఖచ్చితంగా చూడవలసినటువంటి విషయాలు ఇందులో ఎన్నెన్నో రాయబడి ఉన్నాయి. కానీ చదువుతాం తప్ప పక్కన పెట్టారు. నాకు తెలుసు, అంతా నా ఇష్టం, అంతా నాకు తెలుసు. ఒక ఉదాహరణ ఏంటంటే మా సంపద బాబు ఇక్కడ మిల్లు పక్కన కొంత మొక్కజొన్న కోటేసిందట. ఎత్తే ఆయన కాపలా పోనందుకు నక్కల గుంపు తయారైందట. అంటే అటు నుంచి వస్తాయి కదా, ముడత నుంచి వస్తాయిగా. అటు నుంచి నక్కల గుంపు తయారయ్యి తోట జ్వరబడి కంకులని ఆ గొడవలని పీక్కొని తిన్నాయి. అటువంటిప్పుడు ఆయన సంపద వచ్చాడు. మంచి తెలివి కలవలే. ఎందుకు? చిన్నతమ్మని ఎంట్లో కుక్కని పెట్టి వచ్చిందిగా. దక్షిణ నాకు ఒక్కడే చాలే, నీకు వద్దులే పండుకో అన్నట్టుగా. ఆ విధంగా నేనేం చేశాడట, జాగ్రత్తగా చూసి చిన్నగా వచ్చి ఆ గేటు దగ్గర గట్టిగా పెట్టేసి తాళం వేసి దగ్గర కూకున్నట. మంచిగా మంచిగా అది పట్టుకొని కర్ర పట్టుకొని నిలబడి వత్తరా వస్తాయా? ఏదైనా వత్తరా? కర్ర చూస్తే భయమే కదా, కొడతారని భయమే కదా. నిలబడేవారికి ఆ నక్కలన్నీ అటు ఇటు ఉడుపులు పెడతాయి. అందులో ముఖ్యమైన నక్క ఉందిగా, దాంట్లో ఈ ముఖ్యమైన నక్క ఏం చేసిందట, గింత కంత పెట్టిందట. గింత కంత పెట్టి పారిపోవడానికి ప్రయత్నించే తల్లి బాగానే తరకా చూసి అవతలకి వెళ్ళిపోయింది. పిల్ల నక్క ఉందట. అక్కడ ఉండి అంటుందట కదా, ఓయ్ భలే కొనవేంది, మొమ్మ పెట్టిన కంతలో నువ్వు అత్తనవేయి. చూసారా? కంతల్లో విరక్కపోతున్నారు తప్ప ఘనతలు కలగట్లేదండి. జ్ఞానం లేని మూర్ఖులు అనేక రీతిలుగా నష్టపోతారని వాక్యం చెప్తున్నాను. చెప్పాను కదా, మూర్ఖ విశ్వాసము. ఇంకా ఇప్పుడు చెప్పుకున్నటువంటి దరిదాపు 9 రకాలైనటువంటి విశ్వాసము గలవారు ఉన్నారు. విశ్వాసం వేసుకున్నటువంటి వారు. కానీ వీరు నిజమైనటువంటి భక్తులు అనుకుందానా? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం. త్వరగా నేను బైబిల్ తీయట్లే. 4వ అధ్యాయం 40వ వచనం. త్వరగా వెళ్ళిపోదాం.
మరియు నీకును ఆ, నీ తర్వాత నీ సంతానములకు మరియు నీకును నీ తర్వాత నీ సంతానముకును వారికి క్షేమం కలుగునట్టై వారికి క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీ ఎలోహిమైన యావే సర్వ సర్వ సర్వకాలము సర్వకాలమును నీకిచ్చును దేశంలో నీవు నీ దీర్ఘాయుష్మంతుడు ఆగు బాబు, నేను చదువుకుంటా ఆగు బాబు. మరియు నీకును నీ తరము నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ ఎలోహిమైన యావే సర్వకాలము నీకిచ్చుచున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఏమిస్తున్నట? సర్వకాలము నీకు ఏమిస్తున్నట? క్షేమం ఇస్తున్నట. తర్వాత నీ ఎలోహిమైన యావే నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీ ఆజ్ఞాపించు ఆయన కట్టలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. పరమ తండ్రికి స్తోత్రం. సబ్బాత్ వ్యక్తి అందరూ అనేక శాఖలు. నా కాళ్ళు వచ్చిందని, నా నడువును వచ్చిందని, నా బిడ్డ పోయిందని, నా కొడుకు పోయిందండి. ఏందండి ఇదంతా? ఏందండి ఇదంతా? కనుక ఏది ఏమైనా అది ఏది ఏమైనా కానీ గ్రహించాలా. వాక్య ప్రకారం నడుచువారు ధన్యులు అని చెప్పుతుంది. మాటలు మర్చిపోక దాన్ని వినియోగించుకున్న వారు ధన్యులు అవుతారు. వందనాలు. కనుక